మనకి జూనియర్ ఎన్టీఆర్ గారిని దగ్గుబాటి ప్రసాద్ గారు ఏదో దుర్భాషలు ఆడారు అని చెప్పేసి ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది కదా. అయితే దీనికి సంబంధించి మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అయిపోయి డైరెక్ట్గా దగ్గుబాటి ప్రసాద్ గారి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉండిద్దో సో దాని ముందు వాళ్ళు నిరసన చేపట్టారు. సో ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ విధంగా మాట్లాడిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పేసి అక్కడ ఆందోళన కూడా చేపట్టారు. సో దాని తర్వాత మరి దీని గురించి మరి దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన అంటుంది ఏంటంటే మరి ఈ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో సో ఇది నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడింది కాదు, ఇదంతా కూడా ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు ఇటు ఈ పని చేశారు. సో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు నందమూరి కుటుంబం అన్న నారా కుటుంబం అన్న ఈ రెండు అంటే కూడా నాకు చాలా గౌరవం. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు ఇటువంటి చర్యలు చేస్తాను, సో దీనికి నాకు సంబంధం లేదు. సో దీన్ని ఎవరు చేశారు, ఎవరు బయటకు రిలీజ్ చేశారు అనే దాని మీద కూడా మరి ఎస్పీ గారికి అయితే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మరి దగ్గుబాటి ప్రసాద్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది అనమాట.